నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవీ వ్యూహం నుంచి రోజుకో పోస్టర్లు, రోజుకో ఫోటోలు, రకరకాల గ్లిమ్సెస్, టీజర్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గా ఆయన ఎక్కడా కూడా తగ్గేదేలే అంటూ దూకుడు వ్యవహారం మీద ఉన్నాడు. ఇప్పుడు రిలీజ్ అయిన ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ 2+2=1 దాని గురించి నాకు తెలుసు, శ్రవణ్ గారికి కూడా తెలుసు. కాకపోతే ఒక డిస్కషన్ చేద్దాం దీని గురించి. మనతో పాటు మాట్లాడడానికి శ్రవణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. 2+2=1 గురించి స్టార్టింగ్ రకరకాల లెక్కలు వేసుకున్నాను నేను. ఎన్నెన్నెన్నో లెక్కలు వేసుకొని ఇది అంటే నాకు అఫ్కోర్స్ కొన్ని మ్యాచ్ అయ్యాయి. అసలు ఇది కరెక్టా కాదా అని వర్మ గారిని అడిగితే ఆయన ఇంకొక అర్థం చెప్పాడు. దాని గురించి మాట్లాడడానికి అయితే నాకు నోరు రావట్లేదు. అఫ్కోర్స్ మీకు తెలుసు. దాని గురించి పక్కన పెట్టేద్దాం, ఎందుకు వచ్చిన గొడవలే, ఆయనంతటా ఆయనే చెప్పుకుంటారు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, వ్యూహంలో ఈ పోస్టర్స్ మనకి ఎలా అనిపించింది? వాస్తవానికి ఆ సినిమా జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర మాదిరిగా తండ్రి మరణం నుంచి ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు చూపిస్తారని ఒక అంచనా. ఆల్రెడీ మనకు ఒక చిన్న గ్లిమ్స్లోనే మొదటి టీజర్లోనే అదంతా చూపించాడు. అయితే ఈ తరుణంలో ఎవరెవరు స్టోరీలు రాబోతున్నాయి. సో మనం గతంలో 2 రోజుల క్రితం కాంగ్రెస్ వాళ్ళు కూడా వార్నింగ్ చేయడం జరిగింది. అందులో కనుక కాంగ్రెస్ సోనియా గాంధీ క్యారెక్టర్ ఉంటే మర్చిపోయా. అవును, ఈ క్యారెక్టర్ కూడా ఉంది అనగానే చాలా మంది ఏంటిది అని ఎగిరెగిరి పడ్డారు. ఆఫ్ కోర్స్. సో వాళ్ళు వార్నింగ్ ఇచ్చడం జరిగింది. అంతకు మించి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ చిరంజీవిని పోలిన రూపాలతోటి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. సో మనకు ఆర్టిస్టుల ఫోటోలు అది, కాకపోతే రూపురేఖలు మొత్తం కూడా మనం అన్నా కాదన్నా అది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంలో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు. ఏది పవన్ కళ్యాణ్, ఈ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ నేపథ్యంలో అయితేనేమి, వాళ్ళ రాజకీయ పార్టీ నేపథ్యంలో అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి సందర్భం చెప్పేటప్పుడు ఈ పార్టీల ప్రభావం ఎలా జరిగింది అంటే, అక్కడ ఏంటంటే గత ఎన్నికల్లో అసలుకు జగన్మోహన్ రెడ్డి గెలిచేదే ఉంది, చిరంజీవి పార్టీ వల్ల ఓడిపోవడం ఇదంతా కూడా మనకు తెలిసింది. సో అలాంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో చెప్తున్న ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కథ కాబట్టి, ఆటోమేటిక్గా ఆయన హీరో కాబట్టి వీళ్ళని విలన్గాను, వీళ్ళ ఫెయిల్యూర్స్గా చూపిస్తారు. మరి పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే కొంచెం ఇక సాఫ్ట్గా ఉంటారు, పైగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండరు కాబట్టి. సో అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలా కాదు కదా. సో వాళ్ళు హార్డ్వేర్ టైప్ కాబట్టి రియాక్షన్ కూడా అలాగే వస్తుంది. సరే దాన్ని ఎలా స్పందిస్తారో ఈరోజే కదా ట్వీట్ చేశాడు. సరే దాని పర్యవసనం ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే, అదేంటో నాకు ఒక టైప్ అది విన్నప్పటి నుంచి కూడా ఇట్లా కూడా మెజర్ చేయొచ్చా, ఈ రకంగా కూడా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చా అని అనిపించింది. మీకేమనిపించింది? అదే ఆయన కోడ్ భాషలో చెప్పాడు. అది ఒక రకంగా సెటైరికల్గా ఉంటుంది, మంచి మీనింగ్ అయితే ఉండదు. అందరికీ అర్థమవుతుంది సార్, ఎవరికి అర్థం కాకుండా ఉండదు. బట్ కానీ కొత్తగా ఉంది. ఎవరో ఆ ఇద్దరు ఆ రెండు నిమిషాలు ఏం కలిస్తే ఒకటే ఏమైంది అనేది ప్రశ్న. ఆ ఒకటే దారుణం అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే, మొత్తం లుక్స్ అన్నీ ఒకలాగా ఉన్నాయి. అండ్ జగన్ గారి లుక్, వైఎస్ గారి లుక్, చంద్రబాబు నాయుడు గారి లుక్ అన్నీ కూడా భారతి గారు A to Z మనం అన్నీ చూసేసాము. ఇకపోతే సోనియా గాంధీ గారి క్యారెక్టర్ని ప్రత్యక్షంగా చూపిస్తారా, లేక పరోక్షంగా చూపిస్తారా, లేకపోతే ఆవిడ ఫోటో వాడుకుంటారా? ఫోటో వాడినా కూడా ఆవిడ అభ్యంతరం తెలిపితే అభ్యంతరం చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఏదో ఆనందం కోసం వాళ్ళు అభ్యంతరం చెప్పడం ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. కానీ కథాపరంగా చూపిస్తున్నప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదు. చూపించిన తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఏదైనా అభ్యంతరమే. కానీ కథాపరంలో ఎందుకంటే చరిత్ర, ఎందుకంటే మనకు తెలుసు స్టోరీ, దాంట్లో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంది, ఆవిడని ఎలా చూపించారు అనేది ఏమైనా నిజంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అంటారా? తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. ఎందుకంటే ఆమెను విలన్గా చేసినప్పుడు కానీ వీళ్ళు ఒరిజినల్ ట్రైలర్లో చూపించరు, సినిమాలో ఉంటుంది. సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. బయోగ్రఫీ తీస్తున్నప్పుడు ఆయన అధిష్టాన్ని వ్యతిరేకంగానే కదా ఆయన ఆ సంఘటన కానీ ఆ ఎపిసోడ్ చెప్పాల్సినప్పుడు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సరే, వాళ్ళు మరి ఫోన్లో చూపించుకుంటూను లేదా ఫోటో చూపించుకుంటూ ఎలా డీల్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సోనియా గాంధీని టార్గెట్ చెయ్యడు, సోనియా గాంధీ క్యారెక్టర్ ఉండదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. రాజీవ్ గారు ఉపయోగపడే మెటీరియల్ కాదు అక్కడ. కాంట్రవర్సీ అంటే యాక్చువల్గా ఆయన అనుకున్న ఆ అంశం ఏదైతే ఉందో, ఆ 5 minutes క్యారెక్టర్, దాంట్లో కాంట్రవర్సీ ఉంటుంది కదా.
మరి ఇంకే లేదని ఎలా మాట్లాడుకుంటాం అంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కానీ లేదా ఇంకా ఇలాంటి క్యారెక్టర్లని ఏదన్నా సెన్సిటివ్ మ్యాటర్ గెలికితేనే ఆయనకు క్రష్ వస్తుంది, దాంట్లోంచి వైరల్ అవుతాడు, సినిమాకి ఏమన్నా పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. సో సోనియా గాంధీ ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ షూట్ లొకేషన్కి వెళ్తే అందరికీ అన్నీ అర్థమైపోతాయి. అది అది సూపర్ ఉంటుంది ఆల్మోస్ట్. అరే ఏంటి ఇలా చూపించేశారా అని చెప్పేసి. సో ఈరోజు నిన్నమో ఆ పోస్టర్, ఈరోజు ఈ పోస్టర్, మరి రేపు ఏం పోస్టర్ రిలీజ్ చేస్తాడు, ఏం ట్వీట్ చేస్తాడు. ఏ రోజు షూట్ ఆ రోజు అయిపోతే నెక్స్ట్ ఎడిట్ వర్షన్ అయిన తర్వాత ఎడిట్ వర్షన్ ముందే ఈయన రిలీజ్ చేస్తున్నాడు. అని సినిమాకి అప్డేట్ పిఆర్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఆయన ట్విట్టర్ వాళ్ళకు అప్డేట్ పిఆర్ఓ ఎందుకు ఇంకా ట్విట్టర్ వాళ్ళ పిఆర్ చాలు, ఒక ట్విట్ చాలు. చాలామంది అనవసరంగా ఎంతో ఖర్చు పెట్టి పబ్లిసిటీ ఇస్తుంటారు. ఒక ట్విట్ చాలు. ఆయన మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంకేం సంచలనం, ఏ క్యారెక్టర్ వస్తుందో. ఇప్పుడు అందరూ కూడా టెన్షన్, నా క్యారెక్టర్ వస్తుందా, నా క్యారెక్టర్ వస్తుందా. అవును, ఇదొకటి ఉంది అందరి పీరియడ్లో వచ్చినటువంటి. లేదు అయినా సరే చాలా మంది కొంచెం పర్లేదులే 2 గంటల్లో ఇన్ని క్యారెక్టర్లు ఏం మోస్తాడు, మనం సేఫేలే అనుకుంటున్నారు. కానీ అట్లా అనుకునే అవకాశం ఇంకా దీనికి ఇంకేం మజా వస్తుంది అంటే పోసాని కృష్ణమూర్తి క్యారెక్టర్గా ఇంకా యాడ్ అయి ఉంటే ఇంకా మజా వస్తుంది. పోస్ అనేది లేదు దీంట్లో, ఉంటే మజా. వ్యూహంలో లేదు. పవన్ కళ్యాణ్ గారికి తరచూ విభేదించడం, చిరంజీవి గారితో ఎన్నికల్లో పాల్గొని విభేదించడం, బట్ జగన్ సపోర్టింగ్ గా మాట్లాడాలి. ఈ క్యారెక్టర్ కూడా వచ్చి ఉంటే మళ్ళీ ఇంకొక కొంచెం బర్నింగ్ ఎక్కువ ఉంటుంది. కథ ఎంత దూరం నుంచి ఎటు వెళ్తాడు, ఏ షేడ్స్ నుంచి ఎటు మళ్ళుతాడు, తను ఏ ట్రాక్లోకి వెళ్తాడు అనేది సినిమా చూస్తే కానీ అర్థమవుతుంది మనకు. కానీ నిజంగా అసలు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన, ఇప్పుడు మొన్న వేర్ ఇస్ పుష్ప టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎంత ఉత్సుకత అయితే రేకెత్తిచ్చిందో అంతకు మించి ఈ టీజరే కాదు, అసలు టీజర్ని పక్కన పెట్టేస్తే ఆ ఫోటోలు అసలు టీజర్ కదండి. సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ, సినిమాకి రావాల్సిన వ్యూస్, సినిమాకి రావాల్సిన గెయినింగ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. అవును, ఆయన సినిమా అనౌన్స్ చేయడం ఆయన సక్సెస్ అని చెప్పాలి. సో ఈ పొలిటికల్ వేరే సినిమాలు దయ్యాలు గీయాలంటే ఆ సినిమా ఆడతాయో పాడతాయో, అసలు దా టెక్నికల్ వాల్యూస్ వేరు. ఇక పొలిటికల్ ఏది తీసుకున్నా ఆయన సంచలనం. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనట్టు ప్రధాన రాజకీయ పార్టీ రెండిద్దరి మీద ఏం చేసినా కూడా ఆయన సంచలనమే. ఫస్ట్ హాఫ్ తోటే వెళ్ళిపోతుంది, ఫస్ట్ అనౌన్స్ తోటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఈడు నా సినిమాలో, ఈ సినిమా నన్నేం చేస్తారని ఇటు తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్లు కానీ అటు వైఎస్ఆర్పీ పార్టీ తరఫున ఉన్న వాళ్ళు కానీ అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తాడు. నా తిరుగు రాకుంటే బాగుండేది, దండం పెట్టుకుంటారేమో బహుశా. అండ్ దీంట్లో కొడాలి నాని అండ్ చంద్రబాబు నాయుడిని కొంచెం టార్చర్ చేసే సీన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? అనిల్ యాదవ్, కొడాలి యాదవ్ వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, వీళ్ళు చంద్రబాబు నాయుడు వర్గం నుంచి మన లోకేష్ బాబు గారు. అయ్యో మర్చిపోయిన, అన్నిటికంటే ముఖ్యమైన సీన్ మొన్న జరిగినట్టుంది షూట్. అదే అప్పట్లో వాళ్ళ ఆవిడని ఏదో తిట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు చూసారు. ఆ సీన్ అయితే మరీ దారుణంగా చూపించారు. అంటే అయ్యో మనం కథ అంతా చెప్పేస్తున్నాం, బట్ అక్కడ ఇట్స్ ఓకే సార్, ఆల్రెడీ ఫోటోలన్నీ రిలీజ్ అవుతున్నాయి. మనం మాట్లాడుకున్న సెన్సార్ ఏమైనా అబ్జెక్షన్ చెప్తే కట్ అవుతుందో మనకు తెలియదు, కానీ లేదా మనకు ఆబ్జెక్షన్స్ ఏం లేవులేండి. హ్యాపీగా సినిమా ట్రిమ్ చేస్తున్నప్పుడు అనవసరంగా అనిపించినప్పుడు కొన్ని సీన్లు తీసేయడం కానీ. ఈ సీన్ అయితే తీరు, ఎందుకంటే ఆయన యాక్చువల్ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అబ్బాయిని ఎక్కడెక్కడో ఎతికారు సార్. కొత్త ఆర్టిస్ట్ కాదు అతను, ఎక్కడో ఎతికి తెచ్చాడు. ఆయనకి బలవంతంగా ఇందులో చాలా నేర్పించి మరీ యాక్షన్ చేయించారు. సో ఆ సీన్ అయితే తీరనే అనుకుంటున్నాను. బాగా చేశాడు అబ్బాయి, అంటే ఆల్రెడీ అమరాజ్యంలో కడప బిడ్డల్లో చేశాడు కాబట్టి. హోటల్లో ఏదో పని చేస్తున్నాం అని పట్టుకొచ్చి ఆర్టిస్ట్ని చేసి మొత్తం మీద అతను స్టార్ అయిపోయాడు. ఎక్స్పీరియన్స్ స్టార్ అంటే జూనియర్ సిబిఎన్ అయిపోయాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక చంద్రబాబుని క్యారెక్టర్ చేయడం అంటే అదృష్టంగా భావిస్తుండొచ్చు ఆయన మరి. అండ్ ఇకపోతే వ్యూహం 2లో మనం వివేకా హత్య కేసు గురించి చూసుకోవచ్చు. దీంట్లో కొంచెం మనకి అట్లా టచ్ ఇచ్చి వదిలేసినప్పటికీ అది కూడా నాకు తెలిసి ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకుని ఎన్నికల ముందే తీసేస్తాడు. అది ఎన్నికల ముందు లోపు వచ్చేస్తుంది. అంటే ఇంకొక 6 నెలలు ఉంది కదా, ఇది అయిపోగానే వెంటనే మళ్ళీ ఇప్పుడు ఇంకో 15 రోజులు, 4 రోజులు రిలీజ్ చేస్తాడు. మళ్ళీ వెంటనే అది స్టార్ట్ చేస్తాడు. ఇంకా టైం ఉంటే ఇంకో శబ్దం 3 కాబట్టి ఇంకో ఏదో 2 ఫాలో. యాక్చువల్గా వ్యూహం, శపథం, శాసనం అని అనుకున్నారు. కాకపోతే వ్యూహానికే మళ్ళీ 1, 2 ఉంటే ఇంకా శపథం ఎప్పుడు, శాసనం ఎప్పుడు, ఎన్ని తీస్తారు, ఎలా రిలీజ్ చేస్తారు, ఎట్లా చెప్పినా ఎలక్షన్ ఒక మూకుమ్మడి దాడి అంటారు చూసారా ఆ టైం. మొత్తం మీద అయితే జగన్ ఆర్జీవి గారు మనసు దోచాడని చెప్పవచ్చు. అవును, అదే ఆ విషయంలో అయితే నిజం. చెప్తారు నాకు జగన్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటాడు. వాస్తవానికి ఈయనకు కూడా ఆర్జీవిని ప్రభావితం చేయడానికి, ఫేవర్ చేయడానికి జగన్ ఏం ప్రయత్నం చేసింది ఏం లేదు. సో జగన్ విధానాలలో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్టీ ఆయన పట్ల విధించినటువంటి అవలంబించిన విధానం వల్ల ఆటోమేటిక్గా అతని మీద అభిమానం పెంచుకోవడం,
ఆయన తరహా చిత్రాలు చేయడం. సాంగ్స్ బాగుంటాయి దీంట్లో యాక్చువల్ చెప్పాలంటే. అసలు ఆయన లైటింగ్, టెక్నీషియన్స్, సాంగ్స్, అసలు అన్నిటికన్నా అసలు ఏది వంక పెట్టగలుగుతాం ఆర్జీవి అంటే. ఎక్కడ కూడా వంక పెట్టడానికి ఏమీ లేదు, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. బాగలేదు అంటే నా సినిమా నేను చేస్తాను, చూస్తే చూడు, నీ చావు నువ్వు చావు, నా చావు నేను వస్తాను, బస్ ఒకటే. బిజినెస్ కోసం చేయట్లా, ఏమి చేయట్లా, ఆయన ఇష్టపడి ఏదో తీస్తున్నాడు, రిలీజ్ చేస్తున్నాడు, చూస్తే చూడండి, చేస్తే చూడండి. అంత క్లియర్గా చెప్పినప్పుడు ఆయన ఎవరు ఏమీ అనలేము. అండ్ ఈ సినిమాకి ఇంకో విషయం ఏంటంటే థియేటర్స్ విషయంలో అయితే అభ్యంతరాలు ఉండవు, చచ్చినట్టు అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఒకవేళ ఆపినా కూడా ఓటీటీలో చేసినా, యూట్యూబ్లో రిలీజ్ చేసినా ఆయన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది తెలిసిన విషయం. ప్రేక్షకులకు చేరడానికి అయితే ఏది అవరోధం లేదు. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేదు కాబట్టి సినిమా బ్యాన్ చేసే అంత అవకాశం రాదు. లేదన్నా ఆయన ఇంతకుముందు వెబ్సైట్ పే పర్ వ్యూ వెబ్సైట్లో పెట్టినట్టు కూడా పెట్టినా కూడా అందరు కొని చూస్తారు, అది పెద్ద విషయం కూడా. ఆపగలిగిన ఎవరు లేరు అసలు. జనరల్గా మన దేశంలో భావ స్వేచ్ఛ ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ, ఈ చట్టాల్లో చాలా లొసగులు ఉంటాయి. ఏదో చట్టం ప్రకారం ఆపగలిగిన ఇంకో సెక్షన్ ప్రకారం రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో అది కామన్ ప్రేక్షకులకు చేరడం మాత్రం ఆపడం ఎవరి తరం కాదు. ఎనీవే థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఇంకా ముందు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో మనం, అఫ్కోర్స్ ఇది అయిపోయింది కాదు, మనం ఇంకా 4 మాట్లాడుకోవాలి టాపిక్లు. ఆ 2+2 = 1లో ఏంటి, 2లో కూడా 1+1 ఏంటి, ఈ 2లో 1+1 ఏంటి మనం మాట్లాడుకోవాలి. 2+2=1 అనేది అసలు ఒరిజినల్ వర్మ మనసులో ఏముంది, బయటికి ఏం చెప్తాడు, ఈ 2 వర్షన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇవి 4, దీనికి ఇంకా సీక్వెల్స్ వస్తూ ఉంటాయి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.